నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కూకట్పల్లి, హైదరాబాద్. నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎరెక్షన్ డిస్ఫంక్షన్తో యూజువల్గా వస్తుంటారు. బట్ వాళ్ళలో కొంతమంది అంగం చిన్నదిగా ఉంది, నాకు అంగం పెద్దదవ్వడానికి నాకు హెల్ప్ చేయండి అనేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. బేసికలీ నేను క్లారిటీ ఏంటి అంటే, అంగం ఫ్లాసిడ్ స్టేట్లో ఉన్నప్పుడు, అంటే సుప్తావస్థలో ఉన్నప్పుడు, ఎరెక్షన్ కాకుండా చిన్నదిగా ఉన్నప్పుడు, మెత్తగా ఉన్నప్పుడు అది 2 to 3 ఇంచెస్ వరకు ఉంటుంది. సో వాళ్ళకి ఇంకా చిన్నది కూడా ఉండొచ్చు. సో దీన్ని పెద్దది చేయడానికి మనము లైక్ టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, పెనియల్ ఇంప్లాంట్స్ అంటారు, అవి కానీ పెడితే పెద్దవి అవుతుంది అనుకొని ఒక మిత్లో ఉంటారు. యూజువలీ అంగాన్ని పెద్దది చేయడం అంటూ ఉండదండి. బేసికలీ వాళ్ళకి ఎరెక్షల్ డిస్ఫంక్షన్ రాకుండా, అంటే సెక్స్లో పాల్గొనేటప్పుడు వాళ్ళు ఆర్గజం పొందే అంత అంగం పెద్దదైతే సరిపోతుంది. బేసికలీ పార్ట్నర్ కానీ వీళ్ళకి కానీ ఇద్దరు సాటిస్ఫై అవుతారు. అఫ్కోర్స్ ఎదుటి వాళ్ళు చిన్నదిగా ఉంది అంటే, పార్ట్నర్ ఎవరైతే జీవిత భాగస్వామి కానీ సెక్షువల్ పార్ట్నర్ కానీ ఎప్పుడైనా కామెంట్ చేసినప్పుడు యూజువలీ పురుషుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. వీళ్ళు అంటున్నారంటే నాకు చిన్నదిగా ఉందేమో అని. బట్ అది సింపుల్ కామెంట్ కానీ ఆ ఇబ్బంది కానీ పురుషుల్లో చాలా ఇబ్బంది కలిగి వాళ్ళకి రెగ్యులర్ ఎరెక్షన్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాని ఈ అంగాన్ని పెద్ద చేసేదానికి ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ వాడనవసరం లేదు. ఎరెక్షన్ అంటే ఏంటి? అంగం స్తంభించినప్పుడు వెజనలకు కొని ఇన్సెషన్ కరెక్ట్గా జరిగి సెమెన్ ఏంటంటే వెజనాలకి కలనం చేయగలగాలి. అలాగ ఉంటే అతను ఫర్టిలిటీ అంటే మగతత్వాన్ని నిరూపించుకోగలడు అనేది ఉద్దేశం. అంతేకాని అంగం ఎంత పెద్దది ఉంటే అతను అంత మగతత్వం ఉంది అనేది కాదు. సో క్లారిటీ ఏంటి అంటే, అంగం చిన్నగా ఉన్నా కానీ అతను సెక్స్ చేయగలడు, ప్లస్ పిల్లల్ని ప్రొడ్యూస్ చేయగలడు, అంటే రీప్రొడక్షన్కి వీలవుతుంది. సో ఎవరైతే అంగం చిన్నగా ఉంది, పెద్ద చేసుకోవాలి అని ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ వెళ్ళనవసరం లేదు. ఇఫ్ అట్ ఆల్ దే ఆర్ రియల్లీ సఫరింగ్, అంటే ఒక్కళ్ళు ఎవరో చెప్పడం వల్ల అంగం చిన్నది అయిపోయింది అని వాళ్ళు ఎవరైతే ఫీల్ అవుతుంటారో వాళ్ళకి సూపర్ మెన్ని చేయడానికి ఏదో మనం ఏం చేయనవసరం లేదు. కానీ బట్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అండ్ సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి మాత్రం మనం షాక్ వేవ్ థెరపీ అనేది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. దీంతో ఏమవుతుంది అంటే, సైకలాజికల్గా సెక్స్ చేయగలడు అనే ఇంప్రూవ్మెంట్ అతనిలోకి వస్తుంది. ఎందుకంటే ఇట్స్ డైరెక్ట్ మసాజింగ్, డైరెక్ట్ టచింగ్ టు ద పెన్నిస్ కాబట్టి. అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఇంప్రూవ్స్ బ్లడ్ సప్లై టు ద పెన్నిస్. అంటే ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా అంగంలోకి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి న్యాచురల్ ఎరెక్షన్స్ రావడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని రోజులు అతను ఏదో మిస్కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయి ఎవరో కామెంట్ చేశారు అని అతను అలాగ చిన్నగా నాకు చిన్నది ఉంది, నేను సెక్స్ పర్ఫార్మెన్స్ చేయలేడు అనే అపోహ నుంచి బయటపడి ఈజీగా అతను సెక్షువల్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో అంగం పెద్దదవ్వడానికి ఎటువంటి ట్రీట్మెంట్లు యూజువలీ నేను చెప్పినా కానీ అది అవసరం ఉండదు. యూజువలీ పెనియల్ ఇంప్లాంట్స్ ఏం చేస్తాయంటే, అసలు ఇంకా ఎరెక్షన్సే ఉండవు, వాళ్ళకి హార్మోనల్స్ ఇబ్బంది ఉండవు అన్న వాళ్ళకి ఇంప్లాంట్ పెడతాం. పెన్నిస్లో ఇంప్లాంట్ పెట్టి అతను సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. కానీ యూజువలీ చిన్నగా ఉండే అంగానికి ఇట్లాంటి రిపేర్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ అవసరం ఉండవు. వాళ్ళు సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి మనం షాక్ వేవ్ థెరపీ తీసుకుంటే సరిపోతుంది. సో దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.